that India is the best. Thank you very much. Thank you, B.S. Reddy. I'm really very happy. You are a real magician. You know why? You have brought P.C. Sarkar here. Nobody could do it. Your love, your attraction, your smile did some hocus pocus on me. I said, yes, I'll come. Thank you. And whenever you'll call, I promise you, I will come. I will remain. Thank you very much. That's it. And this show was happening only because of a person from Visakhapatnam, that is B.S. Reddy. So every one of us should congratulate and also felicitate B.S. Reddy. మన ఊరు పేరు దశాంతరాలు తీసుకెళ్లాడు. కేవలం ఇండియా గాట్ టాలెంటే కాదు, అమెరికా గాట్ టాలెంట్, ఇంకా అనేక షోస్. వరల్డ్ లో బెస్ట్ షో పెన్ అండ్ టెల్లర్ షో. ఆ షోకి తను వెళ్ళి అక్కడుండే మ్యూజిషియన్స్ అందరినీ మిస్మరైజ్ చేశాడు. ఇంత రిమోట్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర ఇండియా నుంచి వచ్చి నువ్వు మ్యాజిక్ చేయటం మాకు అందరికీ ఆనందంగా ఉందని చెప్పి అందరూ మెచ్చుకున్నాడు. విశాఖపట్నానికి ప్రైడ్ మన బిఎస్ రెడ్డి. హార్డ్షిప్స్ మేక్ ఆర్డినరీ పీపుల్ టు గో అన్ ఎక్స్ట్రాడినరీ డెస్టినీ. అలా ఒక ఎక్స్ట్రాడినరీ డెస్టినీకి మన బిఎస్ రెడ్డి వెళ్ళాడు. మన ప్రతి విశాఖపట్నం వాడిని, ప్రతి తెలుగు వాడిని ఇవాళ ఆనందపరిచే విధంగా మన బిఎస్ రెడ్డి చేయటం, కేవలం చేయటమే కాకుండా ఏదైతే తన ఫెటర్నిటీ ఉందో అందరినీ మనకు తీసుకొచ్చి ఉచితంగా మనందరికీ చూపించడం ఏందో అది కూడా అద్భుతం. కనుక బిఎస్ రెడ్డికి మమ్మల్ని జస్ట్ ఆహ్వానించాడు. ఆయన యొక్క ఏదైతే కష్టం ఉందో నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఒక పెద్ద షెడ్ వేసుకొని ఆ షెడ్లో ఇందాక చూసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తను ఓన్గా తయారు చేసుకున్నారు. ఎవరైతే ప్రపంచంలో ప్రసిద్ధి కాంచిన మెజిషియన్స్ తయారు చేసిన వస్తువులు నమూనా చూసి దానికి ఇంప్రూవైజ్ చేసి ఇన్నోవేట్ చేసి చాలా కష్టపడి తయారు చేసుకుని తన మొత్తం డబ్బులు దానిపైనే ఖర్చు పెట్టేవాడు. ఏదైనా తనకి షోలో వస్తే ఆ షో కొత్త మ్యాజిక్ సృష్టించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన తీరు. నేను అన్నాను, నీకేమి ఆనందం వస్తుందంటే ఒక్క షో ఆ విధంగా ఎవరూ చేయింది నేను చేయగలిగితే నాకు వచ్చే ఆనందం ఎంత లేదు. ఆ ఆనందం కోసం చేస్తున్నాడు. ఆ విధంగా బిఎస్ రెడ్డికి ఒకసారి అభినందనలు మనందరం కూడా తప్పనిసరిగా తెలియచేయాలి. హీ జస్ట్ నాట్ బ్రాట్ PC Sarkarji, he bought a galaxy of magicians. So thank you B.S. Reddy garu for doing a great job. We are all proud of you. Thank you so much. దయచేసి అతిథులందరూ అన్యదా భావించకుండా మమ్మల్ని మన్నించాలి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్య అతిథి సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ జిఎస్ఎన్ రాజు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. Respected PC Sarkar garu, మిస్టర్ బిఎస్ రెడ్డి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇచ్చేసిన గెస్టులందరికీ నమస్కారం. ఆల్ ఆఫ్ యూ నో దట్ పిసి సర్కార్ నేమ్ ఈజ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఫర్ లాంగ్ టైమ్. వారికి తెలియని వారు ఉండరు. అటువంటి మ్యూజిషియన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ క్రియేటెడ్ రియల్లీ ఏ వండర్ఫుల్ with magic, with a passion. He is so humble to say that he is not a musician. In spite of his being so talented with a lot of passion, he served for so many years to entertain people with illusion and magic. There is a great effort. మన బీసీ రెడ్డి చిరంజీవి అంటాను. ఆయన లాస్ట్ 10 years నుంచి నేను చూస్తున్నాను ది వే హీ డెవలప్డ్ హిజ్ ప్యాషన్ అంటే వరల్డ్ క్లాస్ ఇల్యూజనిస్ట్ ఈవెంట్. ఆయన చేయని కార్యక్రమం లేదు, వెళ్ళని కంట్రీ లేదు. అన్ని ఆటల చోట్ల ఆయన ఎంతో పేరు తెచ్చుకొని బికమ్ ఏ వండర్ఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిషియన్ అండ్ ఇల్యూజనిస్ట్. మన ఎమ్మెల్సీ మాధవ్ గారు చెప్పినట్టుగా బిఎస్ రెడ్డి వన్ డే హీ విల్ బీ అవార్డెడ్ పద్మశ్రీ అండ్ బియాండ్. దట్ ఈస్ హీజ్ ప్యాషన్ అండ్ ఈజ్ కంట్రిబ్యూటింగ్ సో మచ్. ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్. యాజ్ యూ సెడ్ ఎర్లియర్, దేర్ ఈజ్ నో స్పాన్సర్. Nothing is invited, and by himself he is spending for the sake of public to create what can be done as a part of musician. I congratulate really B.S. Reddy for inviting such great people across the world to Vizag to entertain people. May God bless B.S. Reddy and his family with health and longevity, and he will become one day he is the best in the world.
ఐఎమ్ షూర్ గాడ్ బ్లెస్ హిమ్.